హాయ్ అండి, నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పండగంతా అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ కొత్తగా వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని ఏమంటూ మొదలు పెట్టానో మధ్యలో అన్నీ బ్రేక్లే. దగ్గర చేసింది ఒక 54 డేసే అన్నమాట కరెక్ట్గా చేసింది. అందుకే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఈరోజు నుంచి మొదలుపెట్టాను. ఇదైతే నేను ఆ 50 డేస్ ఉంది కదా, అప్పుడు చేయకముందు ఫస్ట్ చేసిన వెయిట్ చెకప్ అనమాట. ఇంతున్నాను అప్పుడైతే. చూసారు కదా, వెయిట్ 91.7 ఇవన్నీ ఉన్నానమాట. ఫ్యాట్ ఇంత ఉంది, విజరల్ ఫ్యాటు, మెటబాలిక్ రేటు, బాడీ మాస్ ఇండెక్స్, మెటబాలిక్ ఏజ్, సబ్కుటనస్ ఫ్యాట్, మజిల్ మాస్, ఇవన్నీ ఇంత తగ్గాలన్నమాట. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ప్రజెంట్ ఎంత వెయిట్ ఉన్నాను, ఇంకా ఈ 1 మంత్లో ఎంత తగ్గాలి అనుకుంటున్నాను, ఎలా చేస్తాను అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అన్నమాట. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడతాయా అనిపిస్తేనే. ఇంకా మన ఛానల్లో ప్రతిరోజు డైట్ వీడియోలు కూడా వస్తాయి. నేను ఏమేం డైట్ తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం మీకు ప్రతిరోజు మన వీడియోస్లో వస్తాయన్నమాట. ఎవరైనా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అన్నీ తెలుస్తాయి. ఇంతకుముందు నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఇంతకుముందు వీడియోస్లో ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూడండి. నేను ఎంత తగ్గాను ఏంటి అనేది మొత్తం చూపిస్తానన్నమాట. నేను టోటల్గా ఆ 50 డేస్లో వచ్చేసి 6 kgs తగ్గానన్నమాట. అంటే దగ్గర 7.5 to 8 kgs తగ్గాను. ఇంకా ఈ పండగకి అన్నీ తినేసి బాగా అంటే డైట్ ఏం చేయలేదు కదా, అందుకని అంత పెరిగాను. కాబట్టి ఇంకా కరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ తగ్గింది మాత్రమే మీకు చెప్తున్నాను. నేను 6 kgs మాత్రమే తగ్గాను అని చెప్పేసి, ఇంకా తగ్గింది పెరిగింది ఇంకా అవన్నీ చెప్పడం లేదు. ఇదిగోండి, ఈరోజు అయితే చెకప్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం కాబట్టి ఇంకా దీంట్లో వచ్చేసి మన ఏజ్, హైటు, మేలా ఫీమేలా అనేది అన్నీ టైప్ చేసిన తర్వాత దీని మీద ఎక్కి నిలబడ్డామంటే మన బాడీని స్కాన్ చేస్తుంది అనమాట. ఇంకప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ లెవెల్స్, బిఎంఆర్ ఇవన్నీ వచ్చేస్తాయి. కాకపోతే నేను మీకు అవన్నీ చూపించడానికి ఫోన్ పట్టుకొని నిలబడ్డానంటే ఆ ఫోన్ వెయిట్ కూడా వస్తుంది కదా, అందుకని ఫోన్ పక్కన పెట్టేసి వెయిట్ చూసుకున్న తర్వాత అవన్నీ మీకు పేపర్ మీద రాసుకుంటూ చూపిస్తున్నాను. ఇదిగో చూడండి. ఇంక ఇవన్నీ రాసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ చెకప్కి ఎంత తగ్గాము ఏంటి అనేది చూసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇలా రాసుకున్నామంటే మామూలుగా మీరు వెయిట్ మిషన్ ఒక్కటి కొనుక్కున్నా సరిపోతుంది ఇంట్లో. ఇంకా అలా అని చెప్పేసి వెయిట్ మిషన్ ఉందని చెప్పి డైలీ ఎక్కి చూసుకోకండి. ఒకరోజు తగ్గుతాము, ఒకరోజు పెరుగుతాము. అలా పెరిగినప్పుడు కొంచెం మళ్ళీ మనకి డిసప్పాయింట్మెంట్ అవుతాం కదా, ఇంకా అందుకని చెప్పేసి అలా ప్రతిరోజు చూసుకోకండి. వీక్లీ వన్స్ చూసుకోండి. అలా చూసుకుంటే మీకు ఓవరాల్గా తెలిసిపోద్ది అనమాట ఎంత తగ్గుతున్నాము ఏంటి, నెక్స్ట్ వీక్ ఏం మార్చుకోవాలి ఏంటి అనేది మనం అప్పుడు డిసైడ్ అవ్వచ్చు అనమాట. నేను కూడా అలానే చేశాను లాస్ట్ టైం 6 kgs తగ్గినప్పుడు. కావాలంటే మన వీడియోస్ చూడండి. నేను రైస్ అన్నీ తిన్నాను, ఇడ్లీ దోశలు అన్నీ తిన్నాను. కాకపోతే కరెక్ట్ టైంకి తిన్నాను, కరెక్ట్గా నిద్రపోయాను. కొంచెం సేపు ఒక ½ an hour ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదో ఒకటి వాకింగ్ చేశాను. కొంచెం సేపు స్ట్రెచ్, మామూలుగా టీవీలో ఎక్సర్సైజ్లు వస్తాయి కదా, అవి పెట్టుకొని ఒక 15 to 20 minutes చేసేదాన్ని. ఇంతే, ఇంతకు మించి నేనేం చేయలేదు. నేను నాన్ వెజ్ తిన్నాను, ఫ్రైడ్ రైస్లు తిన్నాను, బిర్యానీలు తిన్నాను, అన్నీ తిన్నాను. కాకపోతే క్వాంటిటీ ముఖ్యం అన్నమాట. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం. ఇంకా ప్రాపర్ నిద్ర 10:30 కల్లా పడుకునేదాన్ని అనమాట. ఇంకా వాటర్, నా వెయిట్కి నేను 4.5 లీటర్ కంప్లీట్ చేయాలి ప్రతిరోజు. నేను అంత వాటర్ అయితే కంప్లీట్ చేసేదాన్ని. ఇలా అన్నీ మార్చుకొని కరెక్ట్గా 6 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా ఈరోజు నుంచి వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు అయితే వెయిట్ చెకప్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, కావాలంటే డేటు 7th date 10th month 2025 చేసుకున్నాను. ఇంకా
ఇదిగోండి ఇదంతా ఇప్పటిది అనమాట. ప్రజెంట్ నా వెయిట్ చూసారుగా 6 kgs తగ్గాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను 85.8 ఉన్నానన్నమాట. బాడీ ఫ్యాట్ వచ్చేసి 42.1% ఉంది. విజరల్ ఫ్యాట్ ఇది 15.5 ఉంది. లాస్ట్ టైంకి ఇప్పటికీ చూడండి తగ్గినాయి. ఇంకా కాకపోతే ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన మనకి బీపీ, హార్ట్ అటాక్, షుగర్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. నాకు అందుకనే ప్రీ డయాబెటిక్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశానన్నమాట. అప్పుడు చూడండి ఎంత ఉందో, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. ఇది బాగా తగ్గించుకున్నామంటే మనకి మిగిలినవన్నీ తగ్గుతాయి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయన్నమాట. అసలు ఈ విజరల్ ఫ్యాట్ అనేది మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే చెప్పాను కదా, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఇదే అని. ఇది మన ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనమాట. అందుకని ఇది ఎక్కువ ఉండడం వలన మన ఆర్గాన్స్ సరిగా వర్క్ చేయక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని మనం వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు, ఈ ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇంకా తర్వాత ఇది నేను ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటున్న క్యాలరీస్ 1596 తీసుకుంటున్నాను. ఇంతకంటే తక్కువ తీసుకుంటే నేను వెయిట్ లాస్ అవుతాను, ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాను. సేమ్ ఇంతే తీసుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీన్ని పట్టే ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇది బాడీ మాస్ ఇండెక్స్ 32.7 ఉంది. ఇది కూడా తగ్గాలి, కానీ లాస్ట్ టైంకి ఇప్పటికీ తగ్గింది. ఇది బాడీ మెటబాలిక్ ఏజ్ అనమాట. ఇది 65 ఉంది. నా ఏజ్ 41 కదా, అక్కడికి రావాలన్నమాట. ఎందుకంటే ఈ 65 ఇయర్స్లో మనకి ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తాయో స్లోగా అలా చేస్తున్నాయి ఇప్పుడు నా ఆర్గాన్స్. అందుకని ఇది కూడా తగ్గాలి. ఇది సబ్కుటనస్ ఫ్యాట్, అంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్ అనమాట. ఇది కూడా చూడండి లాస్ట్ టైంకి ఇప్పటికీ తగ్గింది. 39.1 ఉంది, కానీ ఇది కూడా తగ్గాలి. ఇంకా మజిల్ ఇది తక్కువ ఉంది నాకు, అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి మజిల్ తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాట్ తగ్గినప్పుడల్లా ఇక్కడ మజిల్ పెరుగుతుంది. నెక్స్ట్ మీకు చెకప్లో మీకు అవన్నీ కనిపిస్తాయి. ఇంక ఇప్పుడు చూడండి నేను ఎంతెంత తగ్గాలి ఏంటి అనేది. వెయిట్ 20 kgs తగ్గాలి. ఇంకా కాకపోతే నేను 10 పెట్టుకున్నాను, చూద్దాం. బాడీ ఫ్యాట్ వచ్చేసి 15% తగ్గాలి, విజరల్ ఫ్యాట్ 8% తగ్గాలి. ఇంకా ఇవి చెప్పాను కదా, ఇది నేను క్యాలరీస్ ఎంత తీసుకుంటానో దాన్ని పట్టి ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి 11% తగ్గాలి, ఏజ్ 24 తగ్గాలి. ఇంకా స్కిన్ కింద ఫ్యాట్ కూడా 20% తగ్గాలి, మజిల్ 8% పెరగాలి. ఇంకా నా వెయిట్కి వచ్చేసి 4 to 4.5 లీటర్ వాటర్ తీసుకోవాలి ఒక రోజుకి. ఇంకా ప్రోటీన్ 85 grams తీసుకోవాలి. ఇంక ఇదన్నమాట. ఇంకా దీన్ని బట్టి ఇప్పుడు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఇంకా నేను దగ్గర సంక్రాంతికి కనీసం 10 kgs తగ్గాలి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా చేస్తాను ఏంటి అనేది. ప్రతిరోజు మన వీడియోస్ వస్తాయిగా, చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, మీకే అర్థమవుతుంది. దీని తర్వాత నేను వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మీకు వెయిట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మన వీడియోస్ వస్తాయి. అందుకని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అందరూ. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి.